సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్లో కొత్తగా 7 సర్వీసులు అయితే యాడ్ అవ్వబోతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట. ఈ సర్వీసులు ఏంటి, అసలు ఎవరికి ఇస్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చర్చించుకుందాం. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ సర్వీసులు అయితే లేవు, ఒక 2-3 నెలల్లో అయితే మనకి రాబోతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇప్పుడు మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ వీడియోలో ఇప్పుడు చేస్తున్న మీరు సిఎస్సి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నాయో అవి పెంచుకుంటారు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. బట్ ఏంటంటే సిఎస్సిలో ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్తాను. ఈ వీడియో మీద ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సిఎస్సిలో కొత్తగా యాడ్ అవ్వబోయే ఈ 7 సర్వీసులు కూడా రెవెన్యూకి సంబంధించిన సర్వీసులు అనమాట. అవే యాడ్ అవ్వబోతున్నాయని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి ఇస్తారు, అసలు ఈ సర్వీసులు యాడ్ అయితే ఎవరు చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళకి సిఎస్ఐడిలో ఎనేబుల్ అవుతాయి అంటే ప్రజెంట్ మీరు చూసుకుంటే వైట్ లిస్ట్ కలిగిన వారు అనమాట. అంటే వైట్ లిస్ట్లో పేరు ఉంటుంది. అసలు వైట్ లిస్ట్ అంటే ఏంటి, ఎక్కువగా రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేసేవారు, అలాగే డిజిటల్ సేవా పోర్టల్లో కానీ అలాగే మీకు డీజీపే లైట్లోని అమౌంట్ విత్డ్రాలని చేస్తూ ఉంటారు. ఆ ట్రాన్సాక్షన్ కానీ ఎక్కువగా చేస్తే వైట్ లిస్ట్లోకి అయితే వెళ్తారనమాట. వాళ్ళకనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ న్యూ విఎల్ఈస్ కూడా చాలామంది యాడ్ అయి ఉన్నారనమాట. చాలామంది తీసుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ మీరు డిజిటల్ సేవా పోర్టల్లో ట్రాన్సాక్షన్స్ పెంచుకున్నారనుకోండి, మీకు కూడా ఎనేబుల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఈ సర్వీసులు. కాబట్టి ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం కూడా అదే. ఇంకా మనకి యాడ్ అవ్వలేదు, ఇంకా టైం అయితే ఉంది కాబట్టి, ఇంకా త్వరలో వస్తాయి కాబట్టి ఈ లోపల మీరు ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసి యాక్టివ్లో ఉంచుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చెప్తున్నాను. సిఎస్సిలో ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసి రెగ్యులర్గా చేస్తున్నవారు, అంటే మినిమము ఒక నెలకి ఒక 100 ట్రాన్సాక్షన్ పైన చేస్తున్న వారికి, అలాగే మీకు డీజీపే కానీ డీజీపే లైట్లో కానీ వీటిలో కూడా ఎక్కువ మోతాదులో ట్రాన్సాక్షన్ చేస్తున్న వారికి మాత్రమే ఎనేబుల్ అవుతాయి ఈ సర్వీసులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ సర్వీసులు ఏంటి అసలు, అయితే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. మీకు డిజిటల్ సేవా పోర్టల్లో లాగిన్ అవ్వగానే పైన మీకు ఈ సేవ అని చెప్పేసి ఒక గ్రీన్ కలర్లో ఒక లెటర్ అయితే కనిపిస్తూ ఉంది కదా, మీరు దాని ద్వారాగా వెళ్ళి ఈ సర్వీసులు అనేది చేయవలసి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కాదు, యాడ్ అయిన తర్వాత. అయితే నెక్స్ట్ సర్వీసులు ఏంటి, ఒకటి క్యాస్ట్ ఇన్కమ్లో అప్లై చేసుకోవచ్చట. నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్, అలాగే ఎన్కమ్ సర్టిఫికేట్, అలాగే సిసి సర్టిఫైడ్ కాపీస్ అనమాట. ఇవి కూడా మీరు పేమెంట్ కట్టి డైరెక్ట్గా మీరు తీసుకునే సదుపాయం కూడా ఎనేబుల్ చేస్తారట. నెక్స్ట్ అప్లైన్కి సంబంధించి అంటే సర్వే రిపోర్ట్ కానీ మ్యూటేషన్ కానీ వీటికి సంబంధించింది, తర్వాత రేషన్ కార్డు అప్లై, అలాగే 1B అండ్ అడంగలు, ఈ రెండు కూడా మనం ప్రింట్ ఇచ్చే విధంగా అది కూడా ఎనేబుల్ చేస్తారట. ఈ సర్వీసులు కేవలం 7 సర్వీసులు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి యాడ్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఈ సర్వీసులు సిఎస్సిలో అయితే లేవు ఇప్పుడు ప్రజెంట్ మనం చేయడానికి, కానీ గతంలో అయితే మనకు యాడ్ అవుతాయి కాబట్టి మనం ప్రజెంట్ ఇప్పుడు సిఎస్సిలో ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసి పెంచుకుంటే కనుక వాళ్ళకైతే వస్తుంది. మళ్ళీ తర్వాత రాలేదు, ఇలా యాడ్ అవ్వలేదని చెప్పేసి బాధపడే బదులు ఇప్పటి నుంచే మనం డిజిటల్ సేవా పోర్టల్లో ఎక్కువగా ట్రాన్సాక్షన్ అనేది చేయండి. అలాగే డీజీపే లైట్లోని కూడా వాళ్ళు చెప్పేది కూడా అదే చెప్తున్నారు, ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ చేస్తామని చెప్పేసి. ఇంకా చాలామంది సిఎస్సిలో ప్రజెంట్ మనం ఏమేమి సర్వీసులు చేసుకోవచ్చు, అసలు మనకి కమిషన్ వచ్చే సర్వీసులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చాలామందికి కూడా తెలియట్లేదు, కమిషన్ వచ్చే సర్వీసులు చాలా ఉంటాయండి. అలాగే ఈ సర్వీసులకు సరిపడా ఫండ్స్ కూడా మనకి కేంద్ర ప్రభుత్వంలో చాలా ఉన్నాయి. అంటే ఈ విఎల్ఈలకి ఇవ్వాల్సిన ఫండ్స్ అనమాట, అవి మనం కమిషన్ రూపంలో తీసుకోవచ్చు మనం సర్వీసులు చేసి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్, అసలు ఏమేమి సర్వీసులు చేసుకోవచ్చు, ఒక్కొక్క సర్వీస్కి ఎంతెంత కమిషన్ అయితే వస్తుంది, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఒక వీడియో అనేది చేసి పెడతాను. ఒక 2-3 రోజుల్లో నాకు కొద్ది టైం అయితే కావాలి. ప్రజెంట్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ సర్వీసులు యాడ్ చేస్తాము అని చెప్పేసి మనకి ఏదైతే వినిపిస్తూ ఉందో న్యూస్, ఒకవేళ యాడ్ చేస్తే కనుక ఖచ్చితంగా మన డిజిటల్ సేవా పోర్టల్లో ట్రాన్సాక్షన్స్ అనేది ఉండాలి. కనీసం ఒక 1 మంత్కి ఒక 100 అబౌవ్ ట్రాన్సాక్షన్లు అయితే కొనసాగిస్తూ ఉండండి అలాంటి వాళ్ళకే. అలాగే డీజీపే లైట్లో కూడా అలాంటి వాళ్ళకి ఎనేబుల్ చేస్తామని అంటున్నారు కాబట్టి మీరు ముందే యాక్టివ్లో ఉంటారు, యాక్టివ్గా పనిచేస్తారని చెప్పేసి ఈ ఉద్దేశంతో వీడియో అయితే నేను చేయడం జరిగిందనమాట, జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. ఓకేనా, ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఫ్యూచర్లో ఇంకా ఈ సర్వీసులే కాకుండా సిఎస్సిలో ఇంకా ఎక్కువ సర్వీసులు యాడ్ చేస్తే మంచిదా, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.